అలాగే చదువుకుందాం. అమ్మి వేసేయానికి పాపానికి ఒడిగట్టుకుంటే తన తమ్ముడైన ఇక్కడ ఏసేపు ఏం చేశాడు? తిరిగి మాట కూడా మాట్లాడాడు. ఎంత ఇదిగా ఉన్నాడు చూడండి. అలాంటి క్రియలు మనం కనపరచుకో. ఎంత వెళ్తా ఉంటాం కాబట్టి పిల్లారా, చాలండి. తన అమ్మని ఏం చేస్తారు? వాళ్ళు అమ్మి వేసుకుంటారు గుంటలో పడిగా. దీన్ని ఎట్లయినా పట్టి మనం అమ్మేయాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక గుంటలో పడేసి తను తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఇస్మాయిలకు ఎంతగా అమ్మేస్తాడు? 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేస్తారంట. అమ్మి వేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అన్న ఏంది ఇట్లా చేస్తున్నారని తిరిగి ఒక మాట కూడా అనలేదు. మనమైతే మనం ఒకళ్ళు మాట అంటే మనం ఎన్ని మాటలు మాట్లాడతాం? తిరిగి ఎన్నో మాట్లాడతాం. అందుకే మనం ఫలించలేకపోతున్నాం ఈ దినాన. పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తన అన్నలు అమ్మి వేస్తున్నప్పటికీ కూడా, తన అన్నలు తన గుండెలో పడేసినప్పటికీ కూడా ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? నా మీద మీకెందుకు ఇంత కక్ష అని ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడుకున్న తన క్రియల్లో కనపరుచుకున్నాడు. కాబట్టి అతను ఫలించేది కొమ్మగా ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా ఉండాలి ప్రియుల ఈ దినాల్లో.
ఇక్కడ అమ్మి వేసినప్పుడు కూడా 39వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనము ఆయన అమ్మి వేసినప్పుడు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు అతను ఎందు ఉండి ఆయన ఏం చేస్తాడు చూడండి చాలండి. అక్కడికి అమ్మి వేసినప్పటికీ కూడా యోసేపు గారు ఏ విధంగా ఉన్నాడే అంటే పరిచర్య చేసే విధంగా, రాజే తన యొద్ద పరిచర్య చేసే విధంగా ఉన్నాడు. తన జీవితం ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన ఫలించడిగా ఉన్నాడు. ఎక్కడ కూడా నన్ను ఇచ్చేసాడని నన్ను అసూయ పడలేదు, కానీ దేవుడు తనకి తోడై ఉన్నాడని గ్రహించాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మి వేసినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళిపోయినా కానీ కూడా అక్కడ ఆయన ఉన్న పద్ధతిని బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పి ఆయన గ్రహించాడు కాబట్టి అదంతటి మీద అధికారాన్ని ఎవరికి అప్పగించారు? యోసేపు గారికి అప్పగించారు. చూడండి ఎంత ఆధిక్యతనిచ్చాడో పిల్లారా, ఎలాంటి ఆధిక్యతనిచ్చాడో చూడండి. అలా ఫలిస్తారని మనం ఎవరైనా అనుకున్నారా? తన అన్నలు ఏమనుకుంటారు? అమ్మి వేస్తే తీసుకెళ్లి వాడిని ఏదో ఒకటి బానిసగా చేసుకొని బంధించి దాన్ని చిత్రహింసలు పెడతారులే, అప్పుడు మనం తృప్తిగా ఉండొచ్చులే అనుకుంటాం. అవునా కదా? మనం మన మాట అంటే మన 4 మాటలు మనం అనేసేమో, అయిపోయిందిలే, వాళ్ళకి తగ్గది జరిగిందిలే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. దేవుడు ఏం చేశాడు అంటే యోసేపు గారిని అధిపతిగా చేశాడు. తన అంతటి మీద వాళ్ళ ఆధిక్యాన్ని ఇచ్చాడు. చూడండి పిల్లరా, అంతగా ఆశీర్వదించాడు, అంతగా ఫలించే విధంగా చేశాడు. కాబట్టి అలాంటి క్రియలను మనం కనపరుచుకునే వారిగా విధంగా అంత అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆ అధికారాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగపరచుకోవాలా. పోతీఫరు భార్య వచ్చి ఏమంటది? నాతో క్షీణించిన ఆ పాపానికి నేను ఒడిపెట్టుకోను అని చెప్పేసి ఏం చేస్తాడంటే దూరంగా పారిపోతాడండి. మనం ఎంతమంది అలాగా మనం చేస్తున్నాం ఈ దినాల్లో? పేరుకి క్రైస్తవం అవుతున్నామే కానీ పాపానికి దగ్గరగానే వెళ్తున్నాం, కానీ పాపానికి దూరంగా పారిపోతున్నావా? పారిపోవట్లేదు. ఇంక నువ్వు ఎందుకు ఫలిస్తావు? నువ్వు ఎందుకని ఇంకా ఫలించలేని జీవితంలో ఉంటున్నావంటే నువ్వు పాపానికి దగ్గరగా ఉంటున్నావు కాబట్టి నువ్వు ఫలించట్లేదు. ఇక్కడ యోసేపు గారు పాపము చేయమనంటే నేను దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయనని చెప్పి ఆయన పారిపోతాడు. ఈ ఇల్లు అంతటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదమ్మా. మనమైతే ఇదే అవకాశంగా దొరికిందిలే అని చెప్పి మనం ఏం చేస్తామంటే పాపాన్ని చేసేవారిగా ఉంటూనే ఉంటున్నాము. కాబట్టి మన జీవితాలు ఫలించట్లేదు. పిల్లారా, ఎప్పుడైతే అలా పాపానికి మనం దూరంగా ఉంటామో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నన్ను ఫలించడి కొమ్మగా ఉంచుతాడు. యోసేపు అలా పాపానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఫలించడి కొమ్మగా ఉన్నాడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఆ రీతిగా మనం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పిల్లరా. అలాగే అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్టయితే అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం చూడండి ఎలాగ అధిపతిగా చేశాడు. అదే ప్రతి శ్రమలన్నిటిలో కూడా ఆయనకి తోడుగా ఉన్నాడు. పాపానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి అవమానాలు వచ్చినా సరే దేవుడికి యోసేపుకి యెహోవైన దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. తోడై ఉండి అతనికి అధిపతినిగా నియమించాడు. పిల్లారా, ఫలించడి కొమ్మగా చేశాడు. తన ద్వారా అనేక మంది కూడా అలాగే మన ద్వారాగా అనేక మంది అభివృద్ధిలోకి రావాలి. ఫలించే వారిగా మనం ఉండాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టుకోవాలి. పాపానికి దూరంగా మనము పారిపోవాలి. మనం పాపానికి దూరంగా పారిపోవట్ల, పాపానికి దగ్గరగా ఆకర్షణీయంగా ఉంటున్నాము కాబట్టి మనం ఫలించలేదు. ఎక్కడేసిన గొంగళలాగా అక్కడే ఉంటున్నాము. మన జీవితాలు మారట్లేదు, మన బ్రతుకులు మారట్లేదు, మన కుటుంబాలు బాగుపడతలేదు. అంటే పాపానికి మనం దగ్గరగా ఉంటున్నాం, పాపాన్ని చేసేవారిగా ఉంటున్నాం కాబట్టి మనం ఫలించట్లేదు. ఎప్పుడైతే ఆ పాపానికి నువ్వు నేను దూరంగా పారిపోతామో అప్పుడు
అప్పుడు ఏ విధంగా విస్తారంగా ఫలించే వారిగా మనం ఉంటాం. ఆ పంటని కోసుకొని అనేక మంది సమృద్ధిగా తినే విధంగా నీ ద్వారా అనేక మంది కూడా ఆశీర్వాదకరంగా అబ్బా ఆ విధంగా మనం ఉండాలి పిల్లారా. నిన్ను చూసి ఇతరులు నువ్వు తనలాగా నేను ఉండాలి, తనలాగా నేను జీవించాలి అని ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని చూసి మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లల ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది దయచేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉండాలి. యేసేపు అయితే ఏ విధంగా దూరంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉండి దేవునికి యోగ్యుడిగా ఉన్నాడు, ఫలించేటి కొమ్మగా ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండాలి పిల్లరా. అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి అంటే పిల్లారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే దావీదు గారు సమస్త విషయంలో ఏ విధంగా ఉన్నాడంట, సుబుద్ధి కలిగి ఉన్నాడంట. మనం ఏ బుద్ధి కలిగి ఉంటున్నాం ఈ దినాల్లో? చెడు బుద్ధిని కలిగి ఉంటున్నాము, చెడు ప్రవర్తన చేసేవారిగా మనం ఉంటున్నాము. ఇక్కడ దావీదు మహాభక్తుడు మిగుల సబుద్ధి గలవాడై ప్రవర్తించాడట. చదవండి మరొకసారి. చూడండి, నువ్వు ఎప్పుడైతే నీ స్వబుద్ధిని నువ్వు కాపాడుకుంటావో, సుబుద్ధి కలిగి నువ్వు జీవిస్తావో, అప్పుడు నిన్ను చూసి ఇతరులు ఏం చేస్తారు? భయపడే విధంగా ఉంటారు. అవునా కదా? అదిగో ఇతను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడురా, అతన్ని బట్టి మనం కూడా అదే విధంగా ఉండాలిరా అని చెప్పి ఒక భయం అనేది మనకి ఏర్పడాలి. లేదా నువ్వు ఇక్కడ సౌలు గారు ఏం చేశారా అంటే దావీదు గారిని చూసి ఎంతో అధికంగా భయపడ్డాడంట. ఎందుకంటే దేవుని విషయంలో సుబుద్ధి గలవాడై ప్రవర్తించాడు కాబట్టి, తన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉంది కాబట్టి, దానికి తగ్గ జీవితాన్ని జీవించాడు కాబట్టి దావీదు గారు ఇక్కడ ఆయన్ని చూసి సౌలు గారు భయపడ్డారు. అదే విధంగా నిన్ను చూసి ఇతరులు కూడా భయపడే విధంగా నీ జీవితం నా జీవితం ఉండాలి. ఫలించే వారిగానే మనం ఉండాలి కానీ పిల్లారా అనర్థకంగా మనం ఉండకూడదు, వ్యర్థంగా మనం జీవించకూడదు. నిస్సారం అయితే ఏమవుతుంది? ఫలించకపోతే మనల్ని ఏం చేస్తాడు? దేవుడు కొట్టివేస్తాడు, నరికి అగ్నిలో పడవేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫలించే వారిగానే ఉండాలి. ఇక్కడ దావీదు గారు సుబుద్ధి కలిగి ఎలా ప్రవర్తించాడు, అలాంటి ప్రవర్తన మనం కలిగి జీవించాలి. ఇక్కడ యేసేపు గారు కూడా ఆ విధంగా జీవించారు కాబట్టి ఆయన దేవుడు అతనికి ప్రతి విషయంలో తోడై ఉండి అతను ఫలించే విధంగా ఉండాడు. ఈ దినాల నువ్వు నేను కూడా ఫలించే విధంగా దేవుడు మనకి తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి, సుబుద్ధి కలిగి మనం జీవించాలి. అలా జీవించినప్పుడే, లేదో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తామంటే సరికాదు పిల్లారా. జాగ్రత్తగా దుర్దినాల్లో ఉండాం, భయంకర దినాల్లో ఉండాం. కాబట్టి ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, ఫలించేటి కొమ్మగా మనం ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి రాకటి సూచనలు కానీ అతి సమీపంలో మనం ఉన్నాం కాబట్టి ఇకనైనా మన జీవితాలను జాగ్రత్త చేసుకోవాలి, మన కుటుంబాలని జాగ్రత్త చేసుకోవాలి, మన సంఘాలకి హెచ్చరించుకోవాలి. సంఘంలో ఒకరికొకరు పురుగొలుపుకొని దేవుని సన్నిధిలో నడిచేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన సంఘము కూడా మన కుటుంబాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే ఫలించే విధంగా ఉంటాయి. అలా ఫలించే విధంగా నీవు నేను ఉండాలి. కాబట్టి పిల్లారా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం సుబుద్ధి కలిగి జీవించాలి. యోసేపు గారు అయితే ఏ విధంగా జీవించాడో, పాపానికి విడిచిపెట్టి దూరంగా పరిగెత్తాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో పాపాన్ని నుంచి దూరంగా విడిచిపెట్టినప్పుడు, మన సుబుద్ధిని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, ఫలించే వారిగా ఉంచుతాడు. అదే కీర్తన గ్రంథము మనకు తెలిసిందే 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారు?
1వ అధ్యాయం 3వ వచనం మాత్రమే. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆ అతడు చేయనిదంతయు బా సఫలమగును. చూడండి, అతడు నీటి కాలంలో ఏరునను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె. బా ప్రతి నిత్యము కూడా మనము ఫలించే చెట్టు వలె ఉండాలి. ఆకు ప్రతి నిత్యము కూడా ఫలించే వారిగా ఉండాలి. నీటి కాలంలో ఏరనను నాటబడినదే ఆకు వాడి నీటిగా. ఇప్పుడు నీటి దగ్గర ఉందనుకోండి ఒక చెట్టు, దానికి ఎలాంటివి కూడా ఉండవన్నమాట. అన్ని సమృద్ధిగా వనరులు దొరుకుతాయా లేదా? అదే ఒక ఎడారిలో ఒక చెట్టు వేసేవాడిని అనుకోండి, దాన్ని మనం నీరు పోసిన దాకే అది బాగుంటది. తర్వాత మన నీరు ఎండిపోతే ఎండిపోతుంది. అదే నీవు దేవుడు ఏమంటున్నాడంటే నీటి కాలంలో ఏరనను నాటబడినదే. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు బా చెట్టు వలె నుండును. ప్రతి నిత్యము కూడా మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఫలించే వారిగా ఉండాలి. అలా నీవు నేను జీవించాలంటే మనం ఏం చేయాలంటే నీటి యొద్ద దేవుని యొద్ద మనం నాటబడాలి. దేవునిలో మనం నాటబడాలి. పాపాన్ని విడిచిపెట్టుకోవాలి. మనం సుబుద్ధి కలిగి జీవించినప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, ఫలించే వారిగా ఉంచుతాడు. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం జీవించాలి. యోసేపు గారిని అయితే ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అతనికి ప్రతి విషయంలో తోడైన ఒక ఆధిక్యతను కలిగించాడు. ఎక్కడ ఆయన అసూయ అనేది లేదు. తన అన్నలు ఆ విధంగా చేస్తున్నప్పుడు కూడా తిరిగి మాట అనకుండా తనలో అసూయ లేకుండా చేసుకున్నాడు. ఏంది ప్రతి విషయంలో యోసేపు గారికి తోడు నుండి దేవుడు నడిపించాడు కాబట్టి ఆయన ఫలించాడుగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలంటే ప్రతి విషయంలో దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మనం కూడా ఫలించే వారిగా ఉంటాం పిల్లరా. చివరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. చూద్దాం, చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ ఆ స్థితిలోనే ఉండవలెను. ఆ దాసుడివై ఉండగా పిలువబడితివా? ఆ చింతపడవద్దు గాని ఆ స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల ఆ స్వతంత్రుడవగుట పని మంచిది. ఆ ప్రభువునందు పిలువబడిన దాసుడు ఉమ్ ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఉమ్ ఆ ప్రకారమే ఆ స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఆ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఆ మనుషులకు దాసుడు కాకుడి. ఆ సహోదరులారా, ఉమ్ ప్రతి మనుషుడును ఉమ్ ఏ స్థితిలో పిలువబడునో ఆ ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి బా ఉండవలెను. చాలండి, ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూడండి అపోస్తలుడైన పౌలు గారు. మనకి ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితికి తగ్గట్టుగానే మనము జీవించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే మనం ఏం చేయాలి అంటే తృప్తి కలిగి ఉండాలి, తృప్తి పొందాలి. అవునా కదా? ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే మనం సమృద్ధిగా ఉండేవారిగా మనం ఉండాలి పిల్లరా. అలా ఉన్నప్పుడే ప్రతి వాడు ఏ ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. ఇదిగో ఈ దినాన నేను ఈ స్థితిలో ఉంటానని నేను అనుకున్నానా, కానీ దేవుడు నాకు ఈ ఆధిక్యతను ఇచ్చాడంటే దాన్ని నేను పోగొట్టుకోకుండా దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని నేను కాపాడుకోవాలి. అలాగే నీవు కూడా నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని నువ్వేం చేసుకోవాలంటే ఏ స్థితిని నీకు ఇచ్చాడో, నేను ఏ స్థితిలో పిలువబడుతున్నాడో ఆ స్థితిని నువ్వు పోగొట్టుకోకూడదు పిల్లరా. అలా మనం పోగొట్టుకుంటే మనం ఈ లోకంలో ఫలించలేము. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే నువ్వు తృప్తిపడి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు. అలా అని కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఇదిగో నాకు ఇప్పుడు ఈ దినాన నేను చెప్తుంది ఏంటంటే దేవుని మందిరానికి రావాలని దేవుడు మనం నిర్ణయించాడు. దేవుని మందిరానికి మనం వస్తే ఆశీర్వదించబడతాం, ఫలిస్తాం. అదే దేవుని మందిరానికి రాకుండా మనం వెళ్ళిపోతే ఫలిస్తామా? ఫలించలేము. దేవుడు మనకి ఏ స్థితిలో మనకి ఏది నిర్ణయించాడో, ఏ స్థితిలో మనకి పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేసే వారిగా ఉండాలి. మనకు ఉన్న దాంట్లోనే దేవునితో సహవాసము చేసేవారిగా, నీకున్న విశ్వాసాన్ని బట్టే దేవునికి ఇష్టలుగా నీవు ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఏ స్థితిలో నువ్వు పిలువబడితేవో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయమని. నువ్వు విశ్వాసిగా ఉన్నావా? దేవునితో విశ్వాసంగానే ఉండు. వాక్య పరిచర్య చేసే స్థితిలో నీవు ఉన్నావా? వాక్య పరిచర్య చేసే స్థితిలోనే ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక పాటలు పాడే స్థితిలో నీవు ఉంటే దేవుని సన్నిధిలో పాటలు పాడే స్థితిలోనే నీవు ఉండాలి.
కాబట్టి పిల్లారా, దేవుడు మనకు అనుగ్రహించింది ఏదో అంటే దానితోనే మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఫలించే విధంగా మనం ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏసేపు ఫలించడి కొమ్మగా ఎందుకయ్యాడా అంటే తన జీవితంలో పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ విధంగా మనం కూడా పారిపోయేవారిగా మనం ఉండాలి. కాబట్టి అలాగే తన అన్నయ్యలు తనని అమ్మివేసినప్పుడు లేదా తన అన్నయ్యలు తనని దూషిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి మాట అనలేదు, అసూయ పడలేదు వాళ్ళ మీద. ఇంకా తన తమ్ముడి మీదే ఇదిగో నల్లభావం చెప్పగలిగేవాడు వచ్చాడ అని ఎగతాళిగా ఎంతో చేశాడు. కాబట్టి అయినప్పటికీ కూడా తిరిగి మాట అనకుండా తన క్రియలు కనపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఫలించేది గొప్పగా అయ్యాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఫలించడి కొమ్మగా. మనం అదే చెరువు ఒకసారి చదువుకుంటున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 52వ వచనము. 49:52 చూడండి ఏ విధంగా ఫలిస్తున్నాడు అంటే ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట అంటే నీరు వద్దే. ఇందాక మనం చదువుకున్న దావీదు మహాభక్తుడు చెప్పిన నీటి కాలువల ఏరడం నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు ఫలి నుండినంటే ఇక్కడ ఏసేపు గారు ఎక్కడ ఫలిస్తున్నాడు అంటే ఊట యొద్ద ఫలిస్తున్నాడు. ఏది కొరత లేదు. నీరు సమృద్ధిగా ఉంటే ప్రతిదీ కూడా చెట్టుకి కావలసిన వనరులు సురక్షితంగా అందుతాయి. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఆకు వాడదు. ఆ విధంగా మనము కూడా నీటి కాలువలు ఏరన నాటబడినది. ఇక్కడ కూడా మనం కూడా విస్తారంగా వ్యాపించే విధంగా ఉండాలి. మనం కూడా ఆ విధంగా మనం ఫలించే వారిగా మనం ఉండాలి. నీటి యొద్ద మనం ఫలించే కొమ్మగా ఉండాలి. కాబట్టి మనం ఎక్కడ ఫలిస్తామయ్యా అంటే ఈ లోకములో కాదు, కానీ దేవునిలో ఉంటే మనము ఫలిస్తామా లేదా? దేవునిలో ఉండేవారిగానే మనం ఉండాలి. దేవునితో సహవాసము చేసేవారిగానే మనం ఉండాలి పిల్లారా. అలా ఉన్నప్పుడు ఫలించే విధంగా మనం ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం సమయంలో ప్రతి ఒక్కరు కూడా అయ్యా నేను ఫలించలేకపోవడానికి కారణం నేను పాపానికి దాసుడనైపోతున్నాను ప్రభా, దాన్ని నేను దూరంగా ఏసేపులాగా నేను పారిపోతాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని తన విడిగుల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. విన్న వాక్య ప్రకారంగా ఒకరు ప్రార్థన చేయండి. వాటి అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, అవును నా ప్రభు, అందరికి గురించారు ఒక్క గొంతు వినపడుతుంది. ఇది నేను ఫలించలేకపోవటానికి కారణం నా ప్రభు, నేను పాపానికి దాసుడనైపోతున్నాను ప్రభువా. అవును నా ప్రభువా, అవును నా ప్రభువా, ఎలాంటి ప్రవక్తన కలిగి ఉన్నాడో నా ప్రభువా. ఎలాంటి శ్రమలో ఎలాంటి దీనిలో ఉన్న ప్రభు దేవుడు నన్ను చూస్తాడు. అవును ప్రభువా, తోడై ఉండారు నా ప్రభువా, ఆధిక్యతనిచ్చారు నా ప్రభువా. ప్రార్థన చేయండి అమ్మా, నోరు తెచ్చి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన నోరు తెచ్చి మౌనంగా ఉండొద్దు. అవును ప్రభువా, అవును నా ప్రభువా, అవును తండ్రి, కొమ్మగా మేము ఉండాలి ప్రభువా. దావీదు గారి లాగా నా ప్రభువా మేము సుబుద్ధి కలిగి మేము ఉండాలి నా ప్రభువా. అవును తండ్రి, అవును నాయనా, పారిపోయాడు నా ప్రభువా. అవును నా తండ్రి, పొంగిపోలేదు నా ప్రభువా, తోడై ఉన్నాడు నా ప్రభువా. ఇది నాన్న ఏ స్థితిలో మమ్మల్ని ఉంచావు, నీతోనే మేము సహవాసం చేసే వారిగా ఉన్నావు నా ప్రభువా. అవును నాయనా, అవును నా ప్రభువా, ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాను ప్రభువా. సఫలమవుతుంది ప్రభువా. అవును తండ్రి, అవును నాయనా, నాటపడలేకపోయాం నా ప్రభువా. అవును నాయనా, మేము ఫలించలేకపోతున్నాం ప్రభువా. అవును తండ్రి, అవును నాయనా, అవును తండ్రి, అవును నాయనా. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా నాయన, అందరూ నోరు తెచ్చి ప్రార్థించాలి. ఎవరు మౌనంగా
అయా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయా ఈ దినాన సూటిగా నాతో మాట్లాడావు నా ప్రభు. అయ్యా నేను ఫలించలేకపోవటానికి కారణం నా ప్రభు, నాలో సుబుద్ధి లేదు నా ప్రభు. అయ్యా నాలో అసూయలు ఉన్నాయి నా ప్రభు, అందుకని నేను ఫలించలేకపోతున్నాను నా ప్రభు. అయ్యా నేను పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోవట్లేదు నా ప్రభు. పాపానికి దాసులు అయిపోయి మేము జీవిస్తున్నాం కాబట్టి మేము ఫలించట్లేదు నా ప్రభు. అయ్యా యేసేపు గారు లాగా నా ప్రభు మేము జీవించాలి నా ప్రభు. ఆయన లాగా నా ప్రభు మేము ఫలించే విధంగా ఉండాలి నా ప్రభు. ఆయన లాగా మేము కనపరుచుకోవాలి నా ప్రభు. అయ్యా తన అన్నలు ఎక్కడ కూడా దాన్ని దూషిస్తున్నా అవమానపడుతున్నప్పటికీ కూడా నా ప్రభు, ఎక్కడ అంత అసూయ పడుతున్నప్పటికీ కూడా అన్న ఏంటి ఇలా చేస్తున్నారు ఒక్క మాట కూడా అనలేదు నా ప్రభు. కానీ నా ప్రభు మేమైతే ఒక మాట అంటే దానికి 4 మాటలు మేము వర్తిస్తున్నాం ప్రభు. అలాంటి స్థితిలో మేము ఉన్నాం కాబట్టి మేము ఫలించలేకపోతున్నాం నా ప్రభు. అయ్యా ఇదిగో దావీదు మహాభక్తుడు అయితే తన సుబుద్ధిని కలిగి ఉన్నాడు కాబట్టి నా ప్రభు ఫలించాడు నా ప్రభు. అలాగే ఆ విధంగా మేము కూడా సుబుద్ధి కలిగి జీవించే వారికి ఉండక మాకు సహాయం దయచేయమని, ఏ స్థితిలో నుంచి మమ్మల్ని నీతో సహవాసము చేసే వారిగా మేము ఉండటకు మాకు సహాయం దయచేయమని మీకు ప్రార్థన మీ పాదానికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ద్వారా మన రెండవ వర్తమానంగా వర్తమానం మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి మన యొక్క జీవితంలో ఏదో ఒక విధంగా ఎటో ఒక వైపు నుంచి కష్టాలు వస్తానే ఉంటాయి. మనకి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇంకా ఎన్నో ప్రతిఫలాలు కూడా మన యొక్క జీవితంలో ఉంటాయి. అయితే దేవుణ్ణి నమ్ముకున్న మనం ఈ యొక్క కష్టాల నుంచి బాధల నుంచి ఎప్పుడు విడిపిస్తాడు? దేవుణ్ణి నమ్ముకుంటే విడిపిస్తాడా? దేవుడిని ప్రార్థిస్తే విడిపిస్తాడా? అంటే దేవుడిని నమ్ముకుంటే మనకి ఏ కష్టాలు ఉండవు, అవునా కాదా? ఉంటాయా ఉండవా? కరెక్ట్ గా చెప్పండి, అటు ఇటుగా కాకుండా. దేవుడిని నమ్ముకుంటే మనకి కష్టాలు తప్పవు కదా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఏముంటది అక్కడ? 16వ అధ్యాయం 33వ వచనం. ఏమొచ్చిందంట? లోకములో మనకి శ్రమలు కలుగుతాయి అంట. శ్రమలు రావటం అనేది కామనే, మనకి శ్రమలు రాకుండా అయితే ఉండవు. విషయం ఏమిటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శ్రమలు అయితే వస్తాయి. వేరే వాళ్ళ సంగతి అయితే తెలియదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం శ్రమలు తప్పు. ప్రతి ఒక్కరి నోట్లో ఉండే మాట ఏంటండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితాంతం కష్టాలు, శ్రమలు, బాధలు, అవునా కాదా? ప్రతి ఒక్కరి నోట్లో ఉండే మాటే అది నిజమే. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల తర్వాత కూడా దేవుడు మనకి సుఖాన్ని ఇస్తాడు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదో కష్టం రాగానే మనం ఇంకా బాగా ఇబ్బంది పడిపోయి, బాగా బాధపడిపోయి నా జీవితం మొత్తం కష్టాలేనా అని మనము బాధపడకూడదు. మనొక్కరికే కాదు కష్టాలే కాదు, ఇంకా ఇంకా ఎన్నో వస్తాయి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు యేసునందు ఏం పొందుతారంట? కష్టాలే కాదు, ఇంకా ఏముంటాయి అంట? హింసలు కూడా ఉంటాయి అంట.
క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే భక్తితో ఉండే వారికి యేసుక్రీస్తు నందు ఏముండిద్దంట? హింసలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, హింసలు ఉంటాయి. వాటికి మనం బాధపడకూడదు, భయపడకూడదు. ఏంటా ఈ దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి నాకు కష్టాలే వస్తున్నాయి. చూడు విగ్రహారాధికులు ఎంత కమ్మగుంటున్నారు, ఏ బాధ లేదు, ఏ లోటు లేదు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, కార్లో తిరుగుతున్నారు. నిజమైన ధనవంతుడైన దేవుణ్ణి నమ్ముకుంటే నా పరిస్థితి ఏమో ఎట్లా ఉందని మనము ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాం. మన ఒక్కరికే కాదండి కష్టాలు. యేసు ప్రభు వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా భయంకరమైన కష్టం వచ్చిందంట. యేసు ప్రభు వారికి చాలా దగ్గరగా ఉండే శిష్యుడు ఆయన. చూడండి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దాదాపు అదే కాలం ముందు కొందరిని బలాత్కారంగా పట్టుకొని ఖడ్గముతో చంపించెను. పట్టుకోలేను. ఏమైందంట, ఏ రోజు ఏం చేశాడంట, యాకోబుని చంపించాడంట ఖడ్గముతో. అయితే చంపిస్తే ఇది ఎట్లా ఉందంట, యూదులకి ఎంతో ఇష్టముగా ఉందంట. ఇంకా ఏ రోజు రాదనుకున్నాడు, ఎలాగైనా ఇంకా యూదుల ఇష్టాన్ని నా మీద ఇంకా పెంచుకోవాలనుకొని ఏం చేస్తున్నాడు, ఒక శిష్యుడిని చెరపట్టుకున్నాడు. ఎవరండి ఆ శిష్యుడు? పేతురు గారు. యేసు ప్రభు వారికి చాలా ఇష్టడైన శిష్యుడైన యేసు ప్రభు వారు పక్కనే ఉంటాడు ప్రతి చోట. అటువంటి శిష్యుడిని పట్టుకొని ఏం చేయాలనుకున్నాడు, ఆయన్ని కూడా చంపితే ఇంకా యూదులు నన్ను ఇంకా ఇష్టపడతారనుకున్నాడు. అయితే యేసు ప్రభు వారితో తిరిగి ఆయనతో పాటు ఉండి సిలువ వేసేదాకా ఆయనతోనే ఉన్న ఈ యొక్క పేతురికి ఎంత కష్టం వచ్చి పడిందో చూడండి. ఏమైంది ఆయన పరిస్థితి? మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉండిద్ది పాపం కదా, ఎంత బాధగా ఉండిద్దో చూడండి. తర్వాత చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చదవండి. పస్కా పండుగ అయిపోయిన తర్వాత తెల్లవారుజామునే ఏం చేద్దాం అనుకున్నాడంటే ఏ రోజు రాజు పేతురు చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఆయన్ని చంపాలి అందరి ముందని నిశ్చయించాడు. అయితే ఇంక మరి దేవుడు కాపాడ్డా ఈ యొక్క పేతురుని. ఎప్పుడో ముందే పట్టుకున్నాడు పస్కా పండుగ సమయంలో. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఎట్లాగైనా ఆయన్ని చంపించాలి, యూదుల యొక్క ఇష్టాన్ని పొందాలనుకున్నాడు. మరి యేసు దేవుడు ఎందుకు వెంటనే పేతురు గారిని బయటికి తీసుకురాలేదు? మనకి దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే మనం చెప్పలేము. ఏ టైంలో ఏం చేయాలో దేవుడికి మాత్రమే తెలుసు. మనం కూడా అనుకుంటాం, మన కష్టం రాగానే ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి వెంటనే దేవుడు యొక్క కష్టం నుంచి బయటపడవేయాలని చూస్తాం. కానీ అది జరగదు. ఎందుకంటే ఏ సమయంలో నిన్ను ఆ కష్టంలో నుంచి కానీ లేదా ఆ యొక్క బాధలో నుంచి కానీ బయటికి తీసుకురావాలనేది దేవునికి చాలా బాగా తెలుసు. దేవునికి ఒక స్టైల్ ఉందండి. మన కష్టాల్లోంచి బయట వేయడానికి దేవునికి ఒక స్టైల్ ఉంది. అది చూద్దాం తర్వాత. అసలు ముందు పేతురు ఎటువంటి వాడు? పేతురు యొక్క స్వభావం ఎట్లాంటిది? ఆయన దుడుకు స్వభావం, అవునా కాదా? ఏమంటారు పేతురుని? దుడుకు పేతురు అంటారు. ఆయనకి చాలా దుడుకు స్వభావం ఎక్కువ. అంటే ఇన్స్టాంట్ గా డెసిషన్స్ తీసేసుకుంటాడు వెంటనే. అయితే ఇప్పుడు చెరసాలలో బంధించినప్పుడు ఏమనుకోవాలి, దేవుడి కోసం నేను ఎంత కష్టపడ్డానే, అట్లాంటిది నాకెందుకు ఎంత బాధ వచ్చిందని అనుకోవాలా లేదా? కానీ అలా అనుకున్నాడా? అలా అనుకోలేదంటే ఏం చేస్తున్నాడో చూడండి కింద. బంధింపబడి కమ్మగా నిద్రిస్తున్నాడంట. బాధపడాల్సిన పేతురు, అరే నేను తెల్లవారితే నన్ను చంపేస్తారే అని బాధపడాల్సిన పేతురు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒకప్పుడు భయంకరమైన దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకని? ఒకవేళ దేవుడు నన్ను బతికిస్తే నేను దేవుని సేవ చేస్తాను, లేదంటే చచ్చిపోతాను అనే ఆ యొక్క దేవుని కోసమే కదా నేను మరణించేదనే ఆ యొక్క ధీమాతో ఉన్నాడు పేతురు, అవునా కాదా? ఒకప్పుడు దుడుకు స్వభావం. మీకు గుర్తుందా? యేసు ప్రభు వారు సిలువ వేయబోయేటప్పుడు ఆ యొక్క గుంపులో పేతురున్నప్పుడు ఏమన్నాడు? ఈయన కూడా యేసు ప్రభు వారి శిష్యుడే అంటే ఏమన్నాడు? నేను యేసుని ఎరుగనన్న వ్యక్తి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఈ మాగా నిద్రపోతున్నాడండి ఆ యొక్క భటుల మధ్య. చూడండి, అయితే ఎంత బాగా నిద్రపోతున్నాడంటే ఆ యొక్క సమస్యను మర్చిపోయి. చూడండి తర్వాత చదవండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను,
ప్రకాశించెను. తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. తరువాత దూత వేసుకొని అతనితో చెప్పెను, వెళ్ళి గ్రహింపక ఏమనుకుంటున్నారు, ఇది నిజం కాదేమో, దర్శనమేమో అనుకుంటున్నాడంట. అంత గాఢ నిద్రలో ఉన్నాడు పేతురు గారు. ఎంత నిద్రలో ఉన్నారో చూస్తున్నాంగా. ఇప్పుడు మనకి రేపు పొద్దున్నే ఏదన్నా ఆపరేషన్ అంటే మన పరిస్థితి ఎట్లా ఉండిద్దండి? ఈ రోజు చౌకలు పట్టిపోతాయి. అసలు బీపీ లేని వాళ్ళకి కూడా బీపీ అమాంతం లేచిపోయింది. రేపు పొద్దున్నే ఈయన చంపేస్తారు. మరి ఈయన పరిస్థితి ఎట్లా ఉండిద్ది? ఎంత ఆందోళన, ఎంత భయంకరంగా ఉండిద్ది. కానీ ఈయన ఏం చేస్తాడు? భయంకరంగా నిద్రలో ఉన్నాడు. దూత వచ్చి లేపినా కానీ ఇది నిద్రేమో దర్శనేమో అనుకునే పరిస్థితిలో ఉన్నాడండి ఆయన. ఎంత ఎంత బాగా నిద్రపోతున్నాడు చూడండి. తర్వాత చదవండి. ఆ దూత విడిచిపోయేదాకా అది కలే అనుకున్నాడంట. ఆయన బయటకు వచ్చి ఎప్పుడైతే దూత విడిచి వెళ్ళిపోయింది ఆయన ఇది నిజమా అనుకున్నాడంట. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా పేతురు గారు చూడండి ఎంత నిబ్బరంగా ఉన్నాడు. అవునా కదా? మనము కూడా మనకి కష్టాలు వస్తే టెన్షన్ పడిపోకూడదు, లేదా బాధపడిపోకూడదు, దేవుడిని నిందించకూడదు. దేవుడు కంటూ ఒక స్టైల్ ఉంది. మన టెన్షన్ నుంచి లేదా బాధల నుంచి కష్టాల నుంచి బయటపడేది. ఆ తర్వాత పొద్దున్నే ఆ రాత్రి జరిగితే ఏమైపోయింది? ఆ రాత్రి పోయి తెల్లవారితే ఏమైంది? పేతురుని చంపేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? చంపబోయే ముందే కరెక్ట్ గా, ఆ ముందు రోజులు ఏం అవసరం లేదు, చంపబోయే ముందే దేవుడు పేతురు గారిని ఇది నీ పరిస్థితి కూడా దేవుడు తెలుసు, నువ్వెంత కష్టంలో ఉన్నావో దేవుడికి తెలుసు. కానీ పీక్ పొజిషన్ లో, పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా కుమారుడు బ్రతకలేడు, ఈ కష్టాన్ని తట్టుకోలేడు అనుకునే సమయంలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ కష్టాన్ని నుంచి బయటపడేస్తాడు. అంతేగాని మనం ఏదో కష్టం రాగానే టెన్షన్ పడిపోకూడదు. నాకే ఎందుకయ్యా ఈ కష్టం, నాకే ఎందుకయ్యా ఈ బాధ అని మనము దేవుణ్ణి అనకూడదు. కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దేవునికి మనము ప్రార్థించటమే. ఈ పేతురు ఏ విధంగా అయితే నిబ్బరం కలిగి ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలి. పేతురుకు తెలుసా అండి, ఇదిగో నన్ను బయటికి తీసుకెళ్ళా, ఇదిగో దేవదూత నన్ను బయటికి తీసుకెళ్తున్నాను పేతురు గారికి తెలుసా? అదేదో దర్శనం అనుకుంటాడు. కానీ ఆయనకి తెలియని రీతిలో ఏం చేసింది దేవదూత? దేవుడు తనని బయటికి తీసుకుని వెళ్ళాడు. అదిగో ఆ మరణపు అంచులో నుంచి ఏం చేశాడు? దేవుడు అతన్ని కాపాడే. అదే మన దేవుని యొక్క స్టైల్. ఏం చేస్తాడు? ఇదిగో నువ్వు మరణపు అంచుల్లో లేదా కష్టాల అంచుల్లో ఉన్నావు, ఇదిగో ఇంకా నేను ఈ కష్టాన్ని తట్టుకోలేక చచ్చిపోతాను అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క స్థితిని మార్చేస్తాడు. అది మన దేవునికి ఉన్న స్టైల్. అందుకని దేవుని తొందరపడి మనం ఏం చేయాలంటే నిందించకూడదు. దేవుని మీద మనము కేవలము నమ్మకం ఉంచాలి. దేవుడి మీద ఇదిగో నేను ఎంత భయంకరమైన స్థితిలో కానీ వాళ్ళని ఎన్ని కష్టాలైనా నాకు రాని, దేవుడు నన్ను ఈ కష్టాల నుంచి తప్పిస్తాడని నిబ్బరం కలిగి మనము ఉండాలి. ఇదిగో మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలు అబ్రహాము గారు ఉన్నారు. ఎట్లా ఉంది ఆయన పరిస్థితి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకును పండబెట్టి ఇంకా చేతిలో కత్తి పెట్టి ఏం చేశాడు? చేయి పైకెత్తాడు. పైకెత్తిన చెయ్యి కిందకి దించడం ఎంత ఈజీ అండి. పైకెత్తటమే కష్టం, కానీ కిందకి దించడం ఈజీ. సప్పుమని వచ్చేసి దవనా కాదా కిందకి. అయితే ఇస్సాకు మీద వేటు పడతాం ఎంతలోపు. కానీ దేవుడు ఏం చేశాడు చూడండి. తర్వాత అబ్రహామా అని ఒక్కసారి కాదు ఎన్నిసార్లు పిలిచింది. ఎక్కడ వేటు పడిపోయిందో ఇస్సాకు మీద అని చెప్పి 2 సార్లు పిలిచాపింది తొందరగా. మనం కూడా ఏం చేస్తాము? ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు ఏమని పిలుస్తాము? ఆ పని చేయొద్దని చెప్పడం వెంటనే ఆపుతాం. అదే విధంగా ఏం చేసింది ఇక్కడ దేవుని దూత ఇస్సాకు మీద కత్తి పడకుండా ఆపింది చివరి అంచుల్లో. అవునా కాదా? అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు. అబ్రహాం ఉన్న ప్రదేశం నుంచి మోరియా కొండకు వచ్చేదాకా ఎక్కడైనా ఆపొచ్చు దేవుని దూత. అవునా కాదా? ఎక్కడైనా ఆపొచ్చు. ఆ మోరియా కొండ కింద అంచులో ఉన్నప్పుడు ఆపొచ్చు, లేదా పైకి వెళ్ళేటప్పుడైనా ఆపొచ్చు, ఆ కట్టెలు వేరుతున్నప్పుడు లేదా బలిపీఠం కడుతున్నప్పుడు ఆపొచ్చు. కానీ ఎప్పుడు ఆపాడు దేవుడు? కత్తి పైకెత్తి ఇస్సాకు మీద వేటు పడే లోపే దేవుడు ఆపాడండి. మన పరిస్థితులు కూడా ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని
కష్టాల నుంచి బయట వేస్తాడు. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకాన్ని మనము ఉంచాలి. అబ్రాహాము గారికి ఎప్పుడు పుట్టాడు నాకు బిడ్డ? అవకాశమే లేనప్పుడు, అవునా కాదా? ఎప్పుడో ముసలివాడిగా ఉన్నప్పుడు పుట్టాడు. లేక పుట్టిన బిడ్డని దేవుడు కోరాడండి బలి ఇవ్వమని. కానీ ఎక్కడైనా ఆలోచించాడా అబ్రాహాము? ఆలోచించకుండా కత్తి పైకెత్తేశాడు. ఏం చేస్తాడు? ఇస్సాకును బలి ఇవ్వటానికి. కానీ దేవుడు చూశాడు చివరి క్షణాల్లో కదా, ఎట్లా అంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు. కొద్దిగా ఉంటే నాకు ఆ ప్రమాదం జరిగిపోయేది. కానీ దేవుడు తప్పించాడని మనం అంతా చూసామా? అట్లా ఇస్సాకును బలి ఇవ్వకుండా దేవుడు ఆపాడు. ఇందాక ఏ విధంగా పేతురు గారిని అయితే ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు, ఇక తెల్లవారిపోతే తన మరణమే ఇంకా, అవునా కాదా? కానీ చివరి క్షణాల్లో పేతురుని దేవుడు కాపాడి బయటికి తీసుకొచ్చాడు. ఇంకా కొద్దిగా చెయ్యి దించితే ఏమయ్యేది? ఇస్సాకు బలి అయిపోయేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎత్తిన చెయ్యి దించకుండా ఎక్కడ దిగిపోయిద్దో అని వెంటనే ఏం చేశాడు? అబ్రహామా అని వెంటనే ఆపాడు. మన పరిస్థితులు కూడా భయంకరమైనగా ఉన్నప్పుడు లేదా కష్టాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ సమయాల్లో దేవుడు మనల్ని కాపాడతాడు. అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన మీద పూర్తిగా మనము ఆ కష్టం ఎందుకు వచ్చిందో లేదా ఆ బాధ ఎందుకు వచ్చిందో ఆ వేదన ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు, కానీ వాటి నుంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. ఎంత కష్టమైనా పడు, కానీ చివరిగా నువ్వు ఆ కష్టం భరించలేనప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వెంటనే దిగి నీ కోసం వచ్చి ఆ కష్టం నుంచి కాపాడతాడు. ఇప్పుడు లాజరు గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే, లాజరు గారు మరణించిన తర్వాత ఎన్నో దినాన దేవుడు వెళ్ళి లేపాడండి? 3వ దినానేనా? ఒకసారి చూస్తారా? 3వ దినానేనా? 3 దినాలు అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఏంటి? కుళ్ళిపోయింది ఇంకా శరీరం, అవునా కాదా? 3 దినాల తర్వాత ఏమైంది? మన యొక్క శరీరం కుళ్ళిపోయింది. అసలు మనం ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 1 దినం ఉండటమే కష్టం మనం తినే తిండికి, లేదా 2 దినాలు ఉంటేనే కష్టం. ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ గప్పు కొట్టిపోతా ఉంటాం బాబు. కానీ 4వ దినాన ఏ హోప్స్ లేవు అక్కడ, అవునా కాదా? ఏమైనా ఆశలు ఉన్నాయా? అటువంటి పరిస్థితులు ఏం చేశాడు? యేసు ప్రభువు వారు లాజరుని తిరిగి బ్రతికించాడు. ఇది కూడా మనకు కూడా ఇంకా అయ్యా ఈ కష్టాన్ని ఇంకా నేను తట్టుకోలేను, ఈ బాధని ఇంకా నేను భరించలేను, ఈ వేదనని అనుభవించడం ఇంకా నా వల్ల కాదు, ఇంకా నాకు ఎటువంటి దిక్కు లేదు, నాకు ఎటువంటి ఆశ కూడా లేదయ్యా అనుకునే సమయంలో దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క జీవితంలో కొత్త ఆశల్ని మొలిపిస్తాడు. నీ యొక్క జీవితాన్ని ఏం చేస్తాడు? కష్టాల నుంచి బయటపడవేస్తాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలి, దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి. ఇదిగో నీకు కష్టాలు ఏదైనా వచ్చినట్టు పేతురు గారిని గుర్తు చేసుకోండి. ఎట్లా ఆయన ప్రశాంతంగా నిద్రపోయాడో దాన్ని గుర్తు చేసుకోండి. మనం కూడా ఏం చేయాలి? అట్లానే ప్రశాంతంగా నిద్రపోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కానీ మనం అణిగిపోకుండా లేదా దేవుని దూషించకుండా మనం ఏం చేయాలంటే దేవుని ప్రార్థిస్తూ ఆయన మీద నమ్మకాన్ని ఉంచాలి. మనం చూసుకున్నట్లయితే క్రికెట్ లో ఒక ప్లేయర్ ఉన్నాడండి, రీసెంట్ గా బాగా హైలైట్ అయ్యాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్న ప్లేయరే, సంజు శాంసన్, మన క్రైస్తవుడే. ఎప్పటి నుంచో ఉన్న ప్లేయర్. పాపం తనకు అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోలేకపోయాడు. ప్రతిసారి ఏదో ఒక విధంగా తనని నిరాశ మిగిల్చేవాడు టీంకి. కానీ ఈ యొక్క అవసరమైన సమయంలో ఏమైందో తెలుసా? దేవుడు ఇంకా ఆ యొక్క పోటీ తనకు ఒకసారి అవకాశం ఇచ్చింది ఈ యొక్క వరల్డ్ కప్ లో. ఈ వరల్డ్ కప్ లో కానీ తను ఆడకపోతే తన జీవితం ఏమయ్యేదో తెలుసా? తనకి ఫ్యూచర్ అనేది ఇంకా క్రికెట్ టీమ్ లో ఉండేది కాదు. తనకు మరి ఎంత వేదన ఉండింది లోపల. ఈ ఒక్క అవకాశంలో కూడా నన్ను నిరూపించుకోలేకపోతే నాకు ఇంకా అవకాశం ఉండదని ఎంత వేదన పడి ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన తోడుగా ఉండి ఏం చేశాడు? తనకు చివరి అవకాశాల్లో తను ఆడిన ఆటే ఈ యొక్క ఇండియాని ఫైనల్ కి ఈ రోజు తీసుకొచ్చి నిలబెట్టి తనకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చింది ఇండియన్ క్రికెట్ బోర్డు. కానీ తను నిరూపించుకోలేకపోయాడు. ఈ ఒక్కసారి కూడా నేను నిరూపించుకోలేకపోతే ఆ యొక్క టీంలో నాకు అవకాశం ఉండదని ఎంత బాధపడి ఉంటాడు, అవునా కదా? కానీ దేవుడు ఏం చేశాడు? తనకి తోడుగా ఉండి తను నిలబెట్టాడు. ఈ రోజు తను ఆడకుండా ఉంటుంటే ఇండియా ఫైనల్స్ కి వచ్చేదే కాదు. దేవుడు ఏదైనా చేయగలడు. మన జీవితాల్లో కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన కథని మార్చేస్తాడు. మంచి పాట ఉంది కదా, ఆ పాటలో ఏ విధంగా అయితే ఉందో మన కథను కూడా దేవుడు, ఇదిగో నా జీవితం మొత్తం కష్టమేనా, నేను నమ్ముకున్నందుకు నాకు ఇంకా కష్టాలు తప్పవా లేదా బాధలు తప్ప అని మనము ఎన్నోసార్లు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుని ఆజ్ఞ లేనిదే ఏ కష్టము రాదు.
అది అలానే దేవుని ఆజ్ఞ మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అదొకటి మనం గుర్తు చేసుకుని ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించాలని కోరుకున్న యొక్క మాటలు ముగిస్తున్నానండి. మనం కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా నడిపించండి ప్రార్థనలో. అవునయ్యా, అవును ప్రభువా. మా జీవితంలో ఎన్నో కష్టాలు మాకు వస్తున్నాయి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎంతో వేదనతో నిండిపోయింది ప్రభువా మా యొక్క జీవితం ప్రభువా. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా, ఏ అవకాశం లేనప్పుడు, ఏ హోప్ అనేది లేనప్పుడు ప్రభువా మీరు వస్తారు ప్రభువా ఆ టైంలో ప్రభువా. అవును ప్రభువా, పేతురు తండ్రి వేసి తెల్లవారితే ప్రభువా తన యొక్క మరణం ఉంది ప్రభువా. కానీ ప్రభువా తెల్లవారే లోపే తండ్రి వేసి మీరు పేతురుని విడిపించారు ప్రభువా. ఇదిగో ప్రభువా, అబ్రహాము గారు ఇస్సాకును బలిద్దామని ప్రభువా ఆ చేతిలో కత్తి పట్టుకొని ఎత్తారు ప్రభువా. కానీ ప్రభువా కత్తి ఇస్సాకు మీద పడకుండా మీరు ఏ విధంగా వెంటనే ఆపారో ప్రభువా మా జీవితాల్లో ప్రభువా మా యొక్క కష్టాల నుంచి మీరు బయటపడవేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ కష్టాల్ని మేము భరించలేమని మేము అనుకుంటున్నాం ప్రభువా. ఈ బాధలు మేము భరించలేమనుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని నమ్ముకోవటం వల్ల మేము ఇవన్నీ వచ్చాయి అనుకుంటున్నాం కానీ ప్రభువా అదేమి కాదు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదని మీరు అంటున్నారు ప్రభువా. నీవు వేసిన కంచె దాటతం ఎవరి తరము కాదని మీరు అంటున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు ప్రభువా మీరు మా జీవితంలోనికి రాండి ప్రభువా. ఆ పేతురుని ఏ విధంగా అయితే తన కష్టం నుంచి బయట పడవేశారో ప్రభువా, మాకున్న కష్టాల్లో నుంచి ప్రభువా ఈ రోజు మీరు మమ్మల్ని బయటికి తీసుకొని రాండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఏ విధంగా అయితే ప్రభువా ఇంకా లాజరు బతకడు అనుకున్నారు ప్రభువా, మీరు తనని ప్రభువా సజీవంగా బయటికి తీసుకొచ్చారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజు నేను కూడా అనుకుంటున్నాను ప్రభువా, ఈ కష్టాల్లో నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకురాలేరని నేను అనుకున్నాను ప్రభువా. ఈ వేదన నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకురాలేరని మేము అనుకున్నాం ప్రభువా. నా యొక్క ఆశలు నిరాశలు అయిపోయినాయి ప్రభువా. కానీ ప్రభు అటువంటి సమయంలో ప్రభువా మీరు మా యొక్క జీవితంలోనికి వస్తారు ప్రభువా. ఈ రోజు ప్రభువా మీరు మా జీవితాల్లోకి రాండి ప్రభువా. మా యొక్క కష్టాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళండి ప్రభువా. ఇదిగో ప్రభువా, వాక్యంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ప్రభువా మీరు చివరి క్షణాలలో ప్రభువా మీరు మమ్మల్ని బయటికి తండ్రి వేసి తీసుకువెళ్తారని, ఈ యొక్క కష్టాల నుంచి బయట పడవేస్తారని మేము నమ్ముతాం. ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, మంచి వర్తమానం అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్పారండి వర్తమానం? దేవుడు మనకి ఎవరికి ఎలా తగినంత శ్రమలే అతను దేవుడు పెడతాడు. మనకి మోయలేని భారాన్ని ఆయన మనకి మోపడు. మోయగలిగిన వాటికి దేవుడు శ్రమలు నిరీక్షణతో ఉండాలి. కానీ మనం ఏంటంటే మనలో ఉన్న సహనాన్ని కోల్పోయి చివరి ఆఖరికి మనం ఏంటంటే దేవుడిని దూషిస్తే వారిగా మనం ఉంటాం. ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే అలా ఉండకుండా దేవుడు నాకు ఇది చేయగలడు, ప్రతి శ్రమలో ఆయన నాకు తోడై ఉండి నడిపిస్తాడని చెప్పి మనం రూఢిగా నమ్మేవారికి మనం ఉండాలి. ఆ విశ్వాసం
ఆయన యొక్క ప్రణాళికలు ప్రతి ఒక్కళ్ళు అని ఉన్న తెలుసు ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయ రహస్యాలే ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కళ్ళ యొక్క మనసును తెలుసుకున్న దేవుడు. అలా నీవు ఏమై ఉన్నావో ఆయన తెలుసు. ఎలా ఆయన కలిగి ఉన్నాము, ఏ స్థితిలో నీవు నేను ఉన్నాము, సామర్థ్యంతో నేను చివరిగా ఉన్నానా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటాం. నీవు ఆలోచించుకుంటాం, నేను ఆలోచించుకుంటాం. ఎవరి వారు తండ్రి నా పరిస్థితి ప్రభావ దిక్కు దేవసిన స్థితిలో ఉన్నారు ప్రభావ, దిక్కు మనస్థితిలో కాబట్టి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నావు, ఆయన ప్రణాళికలు నీవు ఉన్నావు కాబట్టి నీవు ద్వారా మనం భయపడకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. అవునా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రైస్తవుడు అంటే ఎదుర్కొనేవాడిగా ఉండాలి, కానీ తిరిగి వాడిగా మనం ఉండకూడదు. మనం కూడా భయపడకూడదు. ఈ లోపల శ్రమలు వచ్చినా, ఎన్ని బదులు మన గురి ఎటు ఉండాలి, దేవుని వైపు దేవుని వైపే ఉండాలి. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, రక్షించేవాడై ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అలా ఉండాలి. చూడండి, మోషేను ఈ లోకంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. అవునా, ఆయన చిన్నప్పుడే చనిపోవలసిన ఆయన్ని దేవుడు ఎన్నుకొని కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడుకుంటూ వచ్చినప్పుడు పెద్దయిన వాడి తర్వాత ఏమవుతుందో చూద్దాం. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యమును నాలుగు మాంద్యములు గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానిగానే గాని చెవిటి వారినే గాని దృష్టి గలవారినే గాని బుద్ధి వారినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి నీ వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను. నీకు బోధించినది అతనితో చెప్పాను. నీవు బోధించు, నేను చెప్పింది చెప్పు. ఎందుకు నువ్వు నేను నోటి మాంద్యము గలవాడను, బలహీనుడను, నేను వారి దగ్గర మాట్లాడగలుగుతానా? రాజు దగ్గర నేను నిలవగలుగుతానా? ఏం చెప్పాలని ఆయన నేను చెప్పలేను అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు ఏది పలకాలో, ఏమి మాట్లాడాలో నేను బోధిస్తాను, నేను తెలియజేస్తాను. నీ నోటికి మాట రాకముందే ఆయన తెలుసండి. మనం అనేకమైన మాటలు మాట్లాడాలనుకుంటాం. ఆయన నువ్వేమి మాట్లాడాలనుకున్నావో నీవు రాకముందే ఆయన గ్రహించేవాడు. నీ నాలుకకు మాట రాకముందే ఆయనకు తెలుసు. నువ్వేం మాట్లాడాలనుకున్నావో, నువ్వు ఎందుకు అనుకున్నావు నేను బలహీనుడను, నేను ఎన్నిక లేని వాడిని, నన్ను ఎవరు లెక్క చేస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నాతో పాటు ఉంటారు, ఎలా నేను జయించగలుగుతాను, ఎలా నేను ఉండగలుగుతాను అనుకుంటున్నావా?
లేదు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. దేవుడి యొక్క మాటలు మనం పనికి మాలిన వాడిని, ఎందుకు లేని వాడిని, బలహీనులను, ఆత్మ లేని వాడిని నేను అనుకుంటాను. దేవుడు ఏమనుకుంటాడు? ఏమన్నాడు? ఇప్పుడు భవిష్యత్తు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు, ధైర్యంగా ఉంటుంది. అది ఎవరిని పంపిస్తున్నాడు? అతన్ని ఆరోగ్యం పంపిస్తున్నాడు. నాకు ఆరోగ్యం పంపిస్తున్నాడు. నువ్వు ఆయన మాట్లాడతావాడు, నువ్వు ఆయనకి ఆ మాటలు మాట్లాడుతుంటే దేవుడి దగ్గర ఎప్పుడు దేవుడికి లోబడి ఉంటావు, దేవుడి మాటకి కట్టుబడి ఉంటావు, ఆయనకి ఇష్టంగా ఉంటావు. ఆయన ఇంకా అలా నేను నీ నోటికి అతని నోటిగా తోడై ఉంది, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతనే నీకు అతనే ఆయన మాట్లాడతాడు. అతనే నీకు జోరుగాను దేవుడు తోడుగా ఉంటాడు. ఏం వారితో మాట్లాడతాడు. నువ్వు ఆయనకి దేవుడు అయి ఉంటావు. ఎన్నిక లేని వాడిగా ఉన్నాను. నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆయనకి లోబడినప్పుడు, ఆయన మాట వినేటప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా నడిచేటప్పుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు అన్నప్పుడు ఆయన ఎందుకంటే భయపడి పోయాడు అనుకోవద్దు కానీ, ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు. సకల విద్యలు నేర్చుకున్నవాడు, సకల విద్యలు నేర్చుకున్నవాడు, అన్ని వచ్చు. కానీ అదే ఎక్కడ ధైర్యంగా నా పక్షులను జరిగించేవాడై ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, బాధల్లో ఎన్ని వచ్చినా నేను భయపడను. ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎన్నిక లేని వాడిగా ఉండవచ్చు, బలహీనుడిగా చూడవచ్చు, పనికి రాని వాడిగా చూడవచ్చు, కానీ నా దేవుడు ఎలాంటి వాడు? వాడిగా చేసేవాడు. అలా ధైర్యంగా మనం కలిగి ఉండాలి. అలా ధైర్యంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, నేను బలహీనుడు అదే దాడి వచ్చి ఉన్నాడు. ఏ పార్టీ వాడిని తరుముతున్నాడు? మంచిగా కుక్కది కదా. నేను ఏ పార్టీ వాడిని యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి ఆయనే సంగతి విచారించును. నా పక్షముల వేచమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషులుగా ఎంత మేలు చేశాడు. ఎంతో మేలు నమ్మవలసిన వాడు నన్ను దొరికాడు. ఆ గృహలో ఉన్నప్పుడు నన్ను దొరికాడు. అభిషేకించబడిన వాడు అది అటు ఎవరు దావీదు అదే 13
యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాటిని కనుగొని ఉన్నాడు. యెహోవా తన తెలుగు మీద అధిపతిగా ఉంచబడినటువంటి నా చిత్తానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప మాట దేవుడు ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఉంటుంది. పట్ల నా పట్ల దేవుడికి ప్రణాళిక ఎవరు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్న దేవుడు కలిగి ఉన్నప్పుడు, దేవుడి మనసు ఎరిగి ఉన్నప్పుడు, దేవుడి మనం ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? ఒక ధైర్యం కలిగి ఉండాలి. కాబట్టి యాకోబు గురించి కూడా, యాకోబు పెరుగులాడుతూ కూడా తెల్లవారులో ఏం చేస్తున్నాడు? దేవుడితో పెరుగులాడుతూ ఉన్నాడు. తండ్రిలను అని ఆది కాండం 32వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? 27వ అధ్యాయం ఆది కాండం. అయినా నీ పేరేమో అని అడుగా, అతడు యాకోబు అనెను. అంటే యాకోబు అంటే ఏమంటున్నాడు? గారిని ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? అదే 8వ వచనం అలాగే చూడండి. నీవు దేవుడితోనూ మనుషులతోనూ నీవు ఘోరాన్ని గెలిచిన వాడవు కనుక నీవు మీదట నీవు యాకోబు పరిగణించావు. దేవుడు ఎంత ప్రాధాన్యత కలిగినవాడు, ఎంత మంచి జరిగినవాడు, ఎంత ఆలోచించేవాడు. మనకుంటాను దేవుడికి కలిగి ఉన్నాము. దేవుడికి దాన్ని నెరవేర్చే వారిగా దేవుడికి కలిగి ఉన్న నీవు నేను ఎక్కడ మనం భయపడదు. ఎందుకంటే ఉన్నాం కాబట్టి దేవుడు ప్రతి దెబ్బలో వచ్చాడు, ఈ స్థితిలో వచ్చాడు. మనం ఎక్కడ భయపడదు. ధైర్యంగా వహించే వారిగా ఉన్నాం. అప్పట్లో పౌలు గారు కూడా అంటున్నాడు, నేను ప్రధాన పాత్రలో కన్నా ప్రధాన పాత్ర అయ్యాను. నేను ఎలాంటి వాడు? ఎలాంటి విశ్వాసం కలిగిన వాడు, ఎలాంటి యువకుడు, ఎలాంటి నాయకులు, ఏ విధంగా వారిని వ్యతిరేకించాడు, ఏ విధంగా తప్పించాడు, ఏ విధంగా వారిని హింసించాడు. ప్రధాన పాత్ర మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యుద్ధకుడు ఆదికారుడైన నన్ను తన పరిచర్యకు నియమించి కలిగిన వాడు, యుద్ధించిన వాడు, చంపిన వాడు అని దేవుడు ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించిన వాడు కానీ నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనము ఆయన. దేవుడి ఏర్పాటులో, దేవుడి చిత్తానుసారంగా దేవుడికి లోబడ్డప్పుడు, దేవుడి మాట వినేటప్పుడు, దేవుడికి ఎప్పుడు నువ్వు లోబడి ప్రార్థిస్తూ ఉన్నావు,
ఎన్నిక లేని వాడిగా ఉన్నావు. దేవుడు బలవంతుడుగా నిలబెట్టాడు. శక్తిమంతుడుగా నిలబెట్టాడు. ఎక్కడ ఈ లోకం వైపు చూడగా దేవుడి వైపు కలిగి మనం పోరాటాలే. ఎన్ని పోరాటాలు, ఎన్ని పోరాటాలు. భక్తులు ఎంతమందిని దేవుడి దృష్టిలో ఏ విధంగా వాళ్ళు నలగొట్టారు, దేవుడి దృష్టిలో ఏ విధంగా భక్తులు విశ్వాసంతో ఉన్నారు, ఎన్ని యువతలు పొందారు, ఎన్ని యువతలు న్యాయంగా దేవుడి యొక్క విషయంలో ఉండేటప్పుడు అనేకమైన శ్రమలు రావచ్చు. వాళ్ళు ఎక్కడ చక్కగా పెట్టుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. ఆ దేవుడు తప్పించకపోయినా ఏమన్నారు? మేము ఆయనే ఆ దేవుడు మనం రక్షించు సమర్థుడు, శక్తిమంతుడు, ఈ సమస్య నుంచి విడిపించేవాడై ఉన్నాడు. ఆయన చిత్తమైంది. విడిపించకపోయినా మేము అలా ప్రార్థించే వారిగా ఉన్నాం. ఎలా ఉన్నాం చూడాలి? ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా భక్తి చేస్తున్నాం? ఏ విధంగా దేవుడు కలిగి ఉన్నాం? మోసం కలిగి రోషం ఎన్నో పోరాటం, ఎన్నో ఎన్నో వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఎక్కడ మనం యోగు గారు ఏమంటున్నారు? యోగు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం యోగు గారు ఏమంటున్నారు? నేను నీచుడు, నేను నీకు ఏమని నా నోటి మీద నా చేతులు నేను ఏమంటున్నాడు? నేను నీచుడు ఆయన అలాంటి వాడు దేవుడు ఇష్టం. ఆయన అనుకుంటాడు నేను నీచుడు మంచి పాత్ర వాడిని ఎన్నిక లేని వాడిని ఆయన అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. మొదటి 1 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు గురించి ఆలోచిస్తువా? ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు. దేవుడు ఏమంటున్నాడు? యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన గురించి ఆలోచించావా? అలా ఉండాలండి దేవుడి అలా ప్రార్థించాలి. అలా దేవుడిని కలిగి జీవించినప్పుడు బలం కావాలండి. నా శక్తిని పుట్టుకున్నావా? బలాన్ని పుట్టుకుంటున్నావా? తిరిగిపోతున్నావు, అలసిపోతున్నావు. మొదటి పత్రిక 7వ అధ్యాయం 20వ మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ ఏ స్థితిలో పిలువబడిన ఆలోచన తలపుతున్నాయి. ఏమై ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా భక్తి విశ్వాసంలో ఉన్నాను, ఏ విధంగా ఈ లోక నీకు ఇష్టంగా ఉన్నాను. నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవే నా రక్షణ, నీవే నా గురి అన్నప్పుడు ఎప్పుడు నువ్వు లోపడతావు. పోషకుడున్నావు, ఈ పోషకుడు సమస్తము నీవే ప్రభా. తప్ప నాకు కలిగి ఉంటావు.
ప్రతి ఒక్కరు నాకు కలిగి ఉన్నారు. లేని వారు కాదు. నీకు లేని వారే బలవంతులు నాతో శక్తివంతులు నాతో బలహీనులు బలపరిచే దేవుడు శక్తినిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు తెలియజేసుకుంటాను. పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ చక్కగా నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు కదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కృపరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కృపరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు గదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము ఏమైనా చేయగలవు గదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము కదా
సంఘంలో దైవజనులు శాస్త్రి గారు ఉన్నారు, వచ్చి వర్తమానం. దేవుని యొక్క పరిశుద్ధ తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు దేవ, పాటలు ఏంటో రాసిన వారి వాటితో మీరు మాట్లాడిన విధానం ఏంటంటే విషయాలను సన్నిధిని కాపాడాలి. ఈ పరిశుద్ధాత్మలో మాట్లాడించగలరు సహాయం వారందరికీ వినగలిగిన దయచేసి చక్కగా శ్రద్ధగా వినేటువంటి మనస్సు తీసుకొచ్చిన మరుగుపరచు జ్ఞానము తెలివిని మీరు అనుగ్రహించు. మాటలు సామెతల గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అగ్ని ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన స్త్రీ కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలు, గుణవతి కలిగి ఉన్నటువంటి స్త్రీ కొన్ని ముఖ్య అంశాలు కలిగి ముఖ్యాంశాలు ఏంటివి, ఎలా జీవించాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తనతో జీవించాలి, ఏ విధమైన ఆలోచనలతో ఉండాలి, ఏ విధమైనటువంటి నడతన నడుచుకోవాలి, ఆ విషయాలను 3 మాటలు అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారముగా గుణవతి అయిన భార్య మొదటిగా చేయాల్సినటువంటి మాట ఏంటంటే 30వ వచనం చూద్దాము. 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? ఎవరు యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని భయం కలిగి, దేవుని భయం కలిగి. ఈరోజు చాలా మంది స్త్రీలు చెప్పేటువంటి మాట, నేను ఎవరి కోసం సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి, నా భర్తకి నేను సమాధానం సహజంగా చాలా మంది అనేటువంటి మాట. దేవుని బిడ్డారా, ఒకవేళ మనం చెప్పేటువంటి మాట వారు కంటికి చూడలేదు, వారు చెవులతో వినలేదు కాబట్టి ఏది చెప్పినా నమ్మట్లేము. మనం ఏ పని చేసినా, ఎటువంటి కార్యములు చేసినా వారి దగ్గరికి వెళ్ళి చెప్పిన నోటి మాటను బట్టి వారు నమ్ముతారు. కానీ ఒక విషయం ఆలోచించాలంటే, దేవుని విషయమై దేవుని మరి ప్రతి విషయం గమనిస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, చేసినటువంటి దుష్కార్యములు చూస్తున్నాడు. నువ్వు ఏ పని చేసినప్పటికీ అంటే దాన్ని ఆయన గమనించాడు. నీ భర్తకి నొప్పతో చెప్పగలుగుతారేమో కానీ దేవుని దగ్గర అదే చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. రోజు ఎంతమంది దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నారు? దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నారా? లేకపోతే ఈ లోకంలో అధికారం చేస్తున్నటువంటి అపవాదికి భయపడుతున్నారు? నిజంగా చూసుకున్నట్లయితే ఈ లోకంలో అపవాదికి భయపడిపోతున్నారు. ఈ లోకంలో అపవాదికి వణిగిపోతున్నారు మనుషులు. ఈ లోకంలో అపవాది అనగానే గడగడలాడిపోతున్నారు మనుషులు. దేవునన్నా, దేవుని కార్యాలన్నా, దేవుని భయం లేదు. లోక కార్యాలు, లోకంలో పాల్పడుతున్నటువంటి అనేక రకమైన దుష్కార్యాలు, ఈ విధమైన చెడిపోయినటువంటి అపవాది బలహీనపరుస్తున్నారు. దాన్ని చూసి భయపడిపోతున్నారు. గుణవతి అయిన స్త్రీ కలిగి ఉండాల్సింది ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. మరి ఏ పని చేసినా ఇది దేవునికి తగినటువంటిదా కాదా, దేవుని నామమునికి అవమానం తెచ్చేదా, దేవుని నామమునికి గణపరిచేటువంటి విధానమైనటువంటి పని అనేది చేస్తుంది అనేటువంటి విషయం మీద ఆలోచించుకొని చేసేటువంటి ఎప్పుడైతే ఆలోచించుకుని ప్రవర్తన యావత్తు దేవునికి మార్గంగా ఉండాలని చెప్పి నీ మనసును మార్చుకుంటావు.
ఆటోమేటిక్ దేవుడు ఆటోమేటిక్ గా ఈ నూతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి కనుక తెలుసుకోవాల్సిన విషయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన నోటి మాటను బట్టి కూడా దేవుని నామమును గణపరిచేటువంటి మాటలుగా మన మాటలు ఉండాలి. ఆ విధముగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని పరిశుద్ధపరచుకోవాలి. మాట చెప్తాడు 8వ అధ్యాయం 8 భయభక్తులు కలిగినటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే 8వ అధ్యాయం 13వ వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటారట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే చెడుతనమును అసహించుకుంటారు. ఈరోజు ఎంతమంది మరి చెడుతనమును అసహించుకుంటున్నారు? చెడుతనమును అసహించుకుంటున్నారా, లేకపోతే చెడుతనమును ప్రేమిస్తున్నారు? చెడుతనమును ప్రేమించేటువంటి స్వభావంలో నేను ఉన్నావేమో ఈ దినమున ఒకసారి నేను పరీక్షించుకో, పరిశీలించుకో, దేవుని సన్నిధికి నిన్ను అప్పగించుకో. దేవుని సన్నిధిలో నీకున్నటువంటి చెడుతనమును విడిచిపెట్టక, నీ చెడుతనమును అసహించుకోక దానినే ప్రేమిస్తా. దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, స్త్రీలైనటువంటి వారు గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు. ఎందుకంటే మూల్యమైనటువంటి అటువంటి స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేది. చూడండి, పురుషులు ఎట్లా మాట్లాడినా వారి నోటి మాటను బట్టావు, లేకపోతే పురుషులు ఒకవేళ బూతులు తిట్టినా, పురుషులు ఒకవేళ మాట జారేదనన్నా వారికి ఏ విధమైనటువంటి తీర్పు తీర్చరు మనుషులు. పొరపాటున స్త్రీలు ఒక మాట ఏదైనా నోరు జారేదని అన్నారు, ఇది దాన్ని మామూలు కాదు, మామూలుగా ఉంటుంది. ఆ పాదానికి ఎక్కువ ఏ మనిషి ఏమా, వారి భర్తలు అంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, అందరని అంటారు. ఇట్లాంటి బ్రతుకులు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలను బట్టి దేవునికి లోబడినటువంటి వారుగా ఉంటున్నాం మనము. మన మాటలను బట్టి ఎదుటి వారు ఏలెత్తి చూపించే విధంగా ఉంటుంది. మన నడకను బట్టి ఎదుటి వారు వీళ్ళు ఈ విధంగా నడుచుకుంటున్నారనేటువంటి ఏలెత్తి నీ ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి ఫోన్ లో సంభాషణ ఎలా ఉండాలి అంటే దేవుని నామం మహిమార్థమైన సంభాషణ ఉండాలి. దేవునికి భయపడినటువంటి వాడుగా ఉన్నట్లయితే ఎక్కడ చెడు మాటలు, ఎక్కడ చెడిపోయిన తలపులు ఉన్నాయి. కనుక మొదటిగా తెలుసుకోవాల్సింది గుణవతి అయిన స్త్రీ భయభక్తులు కలిగి, ఎవరికి? దేవునికి భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఎప్పుడైతే ఆ విధమైన జీవితం దేనికి భయపడాలి. చాలా లోకంలో వారి పనిని వారు చేసుకోలేరు, బయటికి వెళ్ళి చేసుకోవాలన్నా కానీ చేసుకోలేరు. ఎందుకంటే ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల, లేకపోతే కొన్ని కారణాల వల్ల. అప్పుడు మీరు ఒకటి అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి, దేవుని చిత్తమును తెలుసుకోండి. దేవుని చిత్తమును తెలుసుకున్నాక నువ్వు ప్రతి వారికి సమాధానం చెప్పండి. ఈరోజు ప్రతి బయటికి వచ్చి పని అట్లా అని చెప్పి ఇంట్లో భర్తకి లోబడకుండా, ఇంట్లో భర్త మాట వినకుండా మనం ఇష్టానుసారంగా చేయొద్దు. మొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవాలి, తర్వాత దానిని ఇంట్లో ఉన్నటువంటి యజమానికి మనం తెలియజేయాలి. యజమాని ఒప్పందంతో అటు మనకి చేసుకోవడానికి అటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇవాళ చిన్నబిడ్డలైతే, ఎవరైనా స్త్రీలైతే తల్లిదండ్రులకు తెలియచేయాలి దేవుని చిత్తం ఏమైందో. ఈ పట్ల దేవుడు నీతో మాట్లాడినటువంటి దేవుని స్వరం విన్నటువంటి నీవు నీ దేవుని చిత్తాన్ని నీ తల్లిదండ్రులకు తెలియజేసి వారు చెప్పిన విధంగా అని అట్లా లేదు. భయంకరమైన అటువంటి పరిస్థితులు ఉంటుంది. చాలా చక్కగా తిరుగుతున్నారు, బయటకు వెళ్తున్నారు, ఫ్రీడమ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఉండాలి. కానీ దేవుని చిత్తమును తెలుసుకునే విధంగా ఉండాలి. దేవుని చిత్తమును తెలుసుకుని ఏ పనైనా దేవుని మీద ఆధారపడుతూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి స్వభావం మనలో లేకపోతే అందరూ వేలి చేసుకున్న మంచి పని అయినప్పటికీ కూడా దేవుని భయభక్తులు కలిగినటువంటి స్వభావంలో. రెండవది ఏంటంటే కష్టపడి పనిచేసేటువంటి
చూద్దాం, చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా స్త్రీ ఏం చేయాలంటే చూడండి, తర్వాత చదవండి. పని చేయకుండా ఆమె భోజనం చేయదు, స్త్రీ చేయాల్సిన పని. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా భర్త ఎలా తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా జీవిస్తున్నారు, నా కుమారుడు ఎలా బ్రతుకుతున్నాడు, నా కుమార్తె ఎలా జీవిస్తున్నారు అని ఒకసారి ఆలోచించుకోవాలండి, గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు మీ చేతిలో ఒక బాధ్యతను అప్పగించాడు. ఏ బాధ్యత అంటే కుటుంబాన్ని కట్టుకునేటువంటి బాధ్యతని నీకు దేవుడు అప్పగించాడు. కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. దేవుడు అప్పగించినటువంటి నీ బాధ్యతని ఎలాగను దానిని నెరవేరుస్తున్నావు, ఎలాగ దానిని నువ్వు కొనసాగిస్తున్నావు ఆలోచించుకోవాలి. ఆ స్త్రీ ఏం చేయాలని చెప్తుంది, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతున్నారు. లాభమైనటువంటి చాలా సులభమైనటువంటి ఎందుకంటే చాలా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అనేక రకమైనటువంటి ఇబ్బందులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబాలను చేయాల్సిన కుటుంబాన్ని చక్కబెట్టు, కుటుంబంలో యజమానుడిని చక్కబెట్టుకోవాలి. కుటుంబ యజమానుడు మంచిగా వాడుగా అయినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైనటువంటి అలవాట్లు లేనట్టు అయితే ఏ మాత్రము కూడా చింతించాల్సిన అవసరమే. చక్కగా భార్యతో కలిసి ప్రార్థించుకుంటే సంతోషంగా. ఒకవేళ అటువంటి పరిస్థితులు లేకపోతే యజమాని కోసం ప్రార్థన, యజమాని రక్షణ కోసం ప్రార్థన, కుటుంబంలో నశించిపోతున్నటువంటి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అటువంటి గొప్ప బాధ్యతని దేవుడు నీ చేతిలో పెట్టి అటువంటి బాధ్యతను ఎలాగే వినియోగించు, ఇలాగనికి వినియోగించు. ఆలోచించు. కష్టపడాలి. దేనికోసం కష్టపడాలంటే కుటుంబాన్ని కట్టుకోవడానికి కష్టపడాలి. దేవుని సన్నిధిలో బలపడడానికి కుటుంబం కష్టపడాలి. ఈ రోజు దేనికోసం కష్టపడుతున్నావు అంటే లేచిన దగ్గర నుంచి మొట్టమొదటి కోసం కష్టపడుతున్నావు. ₹1 సంపాదించాలని కష్టపడుతున్నావు, ₹1 వెనకాల వేసుకోవాలని కష్టపడుతున్నావు, ఏదో ఒక విధంగా పని చేసుకోవాలని చెప్పి కష్టపడుతున్నామే కానీ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నా కుటుంబం బలపడాలి అని చెప్పి ఇవన్నిటి కోసం నువ్వు కష్టపడుతున్నావు కదా. నీ కుటుంబం ఆత్మీయంగా బలపడడానికి ప్రార్థించలేదు. రోజుకి మనిషి మానవుడు ఎవరైనా సరే 2:30 నుంచి 3 గంటల సేపు కొంతమంది చక్కగా టైంకి అంటే చదవంతుగా మరి నీ రోజు మొత్తం ఉండేటువంటి సమయం మరి నీ దశ ఈ మాత్రం చక్కగా ఉంటే మనకు కానీ ఆ విషయంలోకి వచ్చేసరికి మాత్రం ప్రార్థించుకోవడానికి సమయం కొనుక్కోబోతున్నప్పుడు, లేచినాకో, మధ్యాహ్నమో, తీరికున్నప్పుడు, ఖాళీకున్న సమయంలో నువ్వు ప్రార్థించుకోవాలి. నువ్వు మోకరించినటువంటి ప్రార్థన, మోకాల మీద చేసినటువంటి ప్రార్థన ఏదైతే నువ్వు బాగు బలంగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థిస్తున్నావో ఒక దినంలో నువ్వు బలహీనుడు అయిపోయిన సమయంలో నీ మోకాలు ముగిపోవు. నీ కాదు ఎంతో మంది మోకాళ్ళ నిపుణులతో బాధపడుతున్నారు. పెద్దవారైన తర్వాత చిన్న చిన్న వయసు నుంచే మోకాళ్ళు నేర్చుకుంటాయి. పెద్దవారైతే వారికంటే వయసు పెరిగి కాళ్ళలో సరిగిపోయి ఆ పరిస్థితులు ఉండి వారు నేర్చుకుంటారు. మరి మిగతా వాళ్ళకి పరిస్థితి చక్కగా మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఏ మాత్రము కూడా నీ కాళ్ళు ఒగ్గిపోయేటువంటి ఒక్కసారి నీ జీవితంలో మోకరించి ప్రార్థించి చూడు, జీవితంలో ఎన్నడూ నువ్వు పడిపోయేటువంటి వారు. కష్టపడాలి. దేనికోసం కష్టపడాలంటే అదే రీతిగా దానికి తోడుగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ఇష్టంగా నువ్వు ప్రార్థించావంటే కొద్ది నిమిషాలే నీ స్వాధీనంలో తర్వాత ప్రార్థన పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడుతూ ఎన్ని గంటలు వెళ్ళిపోతుందో కూడా తెలియనటువంటి కనుక ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేయడానికి, ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేయకపోతే ఎంత ప్రార్థించినా కానీ
యొక్క బాధ్యత ఉంది స్త్రీకి తెలుసు. కుటుంబంలో ఉండేటువంటి బిడ్డలకి కానీ, కుటుంబంలో ఉండేటువంటి యజమానికి కానీ, నీకు కానీ, నీ కుటుంబంలో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్య విషయంలో కూడా నీ చేతుల్లో, వారి ఆరోగ్య విషయాలు నీ చేతుల్లో. ఏ విధమైనటువంటి ఆహారం నువ్వు పెడుతున్నావు? నువ్వు పెడుతున్నటువంటి ఆహారం ద్వారా వాళ్ళు బలమును పొందుతున్నారా, లేకపోతే నువ్వు పెడుతున్నటువంటి ఆహారం ద్వారా వారు బలహీన పడిపోతున్నారా కూడా ఆలోచిస్తున్నారు. అక్కడే అంటాడు తెచ్చుకొనెను, చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేసిందంట, ఏర్పరిచారు. చూడ, పొద్దున చీకటితోనే లేచి ఆహారం ఏర్పరిచారు. ఇంటి వారందరికీ భోజనం పొద్దున్నే లేకుండా నాకు వాటికి క్యారేజ్ ఇంట్లో యజమాని పరిస్థితి లేదు, బిడ్డల పరిస్థితి లేదు. అదేనమ్మా అంటే నా పనికి నేను బాక్స్ కట్టుకున్నాను, నా భర్త వండుకొని తింటాడులే, నా బిడ్డలు ఎటు ఇంటి బయట ఎక్కడో తినొస్తారులే. చూడండి, ఇదిగో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, చీకటితోనే లేచి ఆమె ఇంటి వారి కోసము భోజనం సిద్ధపరిచింది. ఆమె నువ్వు వేకునే లేకగానే చేస్తున్నటువంటి ప్రార్థనను పూర్తి అయిపోయిన తర్వాత నీ ఇంటి వారి కోసం నువ్వు భోజనం సిద్ధపరచాలి. చీకటితో నేను భోజనం సిద్ధపరచాలి. పెరుగు బాక్స్ కానీ మనక ఎటువంటి తెలుసా, అన్నం 12కి 1 గంట కదా, 1 గంటగా అన్నం పోయేకి అది ఎక్కినాక ఉడికేసరికి ఆ పొరపాటున ఉడికేలో పక్కన లేరే పిలిచారు కదా, అదేమైంది ఆడిపోయినా పొరపాటు ఎవరైనా పిలిస్తే చాలు అన్న పరిస్థితి. చూడండి, ఏ విధమైనటువంటి ఆహారం మనం పెడుతున్నాము, ఏ విధమైనటువంటి ఆహారం మనం ప్రిపేర్ చేస్తున్నాం, అది కూడా మన చేతుల్లో, స్త్రీల చేతుల్లో ఉంది. వారు ఆలోచించుకోవాలి. బిడ్డల కోసము, యజమాని కోసము, వారు ఆరోగ్యంగా నివసించడం కోసము దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యతను సరైనటువంటి సక్రమంగా భోజనములను సిద్ధపరుస్తున్నావా లేదా? సరైనటువంటి భోజనములను ఏర్పరుస్తున్నావా లేదా? సరైనటువంటి భోజనంలోకి సరైనటువంటి కూరలను చేస్తున్నావా లేదా? ఏ అవయవానికి ఏ విధమైనటువంటి కూరగాయ కావాలో, ఆకుకూరలు కావాలో అవన్నీ కూడా చక్కగా మార్కెట్ లో ఏ అవయవానికి ఏది బలపరుస్తుందో ఆ రీతిలో కూరగాయలు తీసుకొని, ఏ బలహీనతతో ఉంటే ఆ బలహీనత కోసం ఈ కూరగాయలు తీసుకొచ్చి లేకపోతే తెప్పించుకొని మరి వండి పెట్టేటువంటి బాధ్యత పెడితే సాంబారు, ఉదయం సాంబారు, సాయంత్రం ఇదే మనకు అట్లా చేసుకోకూడదు. బాధ్యత కలిగినటువంటి కష్టపడాలి కుటుంబం కోసం. కష్టపడినటువంటి సమయంలో కుటుంబం కోసం ఎప్పుడైనా స్త్రీ ఉంటే అప్పుడు ఏమాత్రము స్త్రీకి ఇబ్బంది ఉండదు. దేవుని యొక్క దర్శనమును చూసేటువంటి వారుగా ఉంటారు. దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కష్టపడేటువంటి గుణము కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంటుంది కనుక దేనికి కూడా చెడియాల్సినటువంటి అవసరం దేవుడు తోడుగా ఉంటాడు. చక్కగా బలపరిచి మీకు కావాల్సిన దేవుడు. మూడో మాట చెప్తాను, దయ కలిగినటువంటి స్త్రీకి కావాల్సినటువంటి ఏంటంటే దయ కలిగినటువంటి కృప కలిగినటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి హృదయము. వాళ్ళు అంటున్నారు కదా, నేను అట్టుండాలని ఎందుకు అనుకుని వచ్చాను. ఆలోచించండి ఒకసారి, మన ఉద్దేశములు, మన హృదయములు దయ కలిగిన హృదయములుగా ఉన్నాయా లేవా? దేవుని ప్రేమ కలిగిన హృదయములుగా ఉన్నాయా లేవా? దేవుని ప్రేమను కలిగిన చక్కగా కుటుంబముని బలపరుచుకున్న కుటుంబం కోసం దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను నీకు నిజంగా దయ కలిగినటువంటి హృదయం ఉంటే కుటుంబంలో భార్య భర్తలు
కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న కలహాలు మాట్లాడదానే మాట్లాడేవాడు కానీ అని చెప్పి మనకు మనం సర్ది చెప్పుకున్నాం. లేకపోతే నువ్వు కూడా అట్టంటోడుగా, నువ్వు కనిపించావులే నాకు ఆ రోజు అక్కడ పలానా చోట అని చెప్పుకుంటా గొడవ పెట్టుకుంటా ఉంది. లేదా అలా వెళ్ళిపోతా కొనసాగుతాం. అలా కాకుండా దాన్ని అంతటితో పీల్చుకోవడానికి దయ కలిగినటువంటి హృదయం నీలో ఉంటే దాన్ని అంతటితో ఆపేసుకోవడానికి ఏం పర్లేదు కదా, ఏం పర్లేదు అనేటువంటి దయ కలిగినటువంటి హృదయం మనలో ఇటువంటి తలాంతులైన గొప్పవారం అయి ఉండొచ్చు, లేకపోతే అందం కలిగినటువంటి వారం అయి ఉండొచ్చు, సౌందర్యం కలిగినటువంటి వారం అయి ఉండొచ్చు. ఎవరమైనా సరే దేవుని ప్రేమను కలిగినటువంటి వారంగా జీవించకపోతే ఈ లోకంలో ఎంత జీవితమును జీవించినప్పటికీ కూడా దేవుని ప్రేమను ఎన్ని వారికి కనపరచకపోతే ఎంత జీవితం జీవించిన సంతోషంగా జీవించిన దేవుని ప్రేమ కలిగినప్పుడు దేవుని ప్రేమని అనేకులకు తెలియదు. అటువంటి పరిస్థితి అంటే దేవుని స్వార్థ సకల చెరువులకి వినపడుతుంది అనేక చోట్ల వినపడలేదు. కానీ అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు ఏమంటే ఆకలి స్వార్థ సకల సృష్టికి యుద్ధాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఎంతో భయంకరమైనటువంటి యుద్ధాలు చూడండి. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ దేశాల్లో ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం ప్రధాని మీద ప్రెసిడెంట్ మీద బాంబు వేశారు, చచ్చిపోయాడని చెప్పి ఎంతగానో ప్రాపగాండా చేశారు. అయినప్పటికీ దేవుడు దేశానికి ఏమి కానీ చిన్న చిన్న హాని అయినప్పటికీ కూడా సురక్షితంగా మన భారతదేశం తెలుగు నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ మీటింగ్ అని వెళ్ళారంట. దుబాయ్ మీటింగ్ ఇక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్స్ అయిపోయి ఎక్కువ వల్ల ఆదివారం టైం తెచ్చుకొచ్చారు. ఎందుకంటే ప్రభు బలారాధన ఆదివారం దాని సమయానికి వారు ఆ టైంలో ఏం చేయాలి పరిస్థితులు వారి పక్కనే చుట్టూరు బాంబులు పడుతున్నారు. బిడ్డలను కూడా విడిచిపెట్టేవారు అక్కడ. అయితే మనమే భయపడితే స్వార్థం ఏం ధైర్యం, మనమే బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఒకరికొకరు అనుకొని నేను కూర్చున్న సమయంలో నేను అట్లా ఒకరికొకరుగా అర్ధరాత్రి ఎందుకంటే ఫ్లైట్స్ ఏమి లేవు అన్నమాట. అర్ధరాత్రి ఫ్లైట్ 6 టికెట్లు దొరుకుతుంది. 6 టికెట్లు 2 టికెట్స్ దేవుడు చేసిన ఆదివారం ఆరాధన జరిగించేసారు. అయితే తెల్లారి పాటికి ఎలాగైనా దేవుడు చేసినటువంటి పేరు వారిద్దరికి అర్ధరాత్రి ఫ్లైట్ వారి కోసం టికెట్ దేవుడు చేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, విడవడు ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు పరిస్థితులు దేవుని ప్రేమను కూడా అటువంటి ప్రేమను కనపరుస్తున్నటువంటి మన దేవుడిని కూడా అనేకులకి దేవుని ప్రేమను తెలియజేస్తూ అనేకులని పరిశుద్ధాత్మలోకి నడిపించే విధంగా మనం ప్రయత్నం అటువంటి హృదయం మనలో ఉంటే అటువంటి స్వభావం కలిగి దయ కలిగిన ఎంతగానో 3 మాటలు ఏ మాట చెప్పి మొదటిది ఆ స్త్రీకి ఉండాల్సినటువంటి 3 క్వాలిటీస్ చెప్పారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగా ఆ స్త్రీకి మంచిది. రెండవది కష్టపడి
పనిచేసేటువంటి బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబం కోసం కష్టపడేటువంటి గుణము కలిగి ఆ స్త్రీ ఉండాలి. మూడవది, దయ కలిగినటువంటి హృదయంతో దయ కలిగిన మా దేవా, ఫలింపు చేయడానికి సహాయం గుణవతైన స్త్రీ ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మాట్లాడే మాటలు అర్థం చేసుకొని అనుసారంగా జీవించడం, మరి బలపరచడం, వారి కుటుంబంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందడం మాటలు ఉపయోగపడితే బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి సన్నిధించి ఇవ్వబడిన మాటలు ప్రతి బిడ్డ జీవితంలో నీరు పెట్టి ఫలింపు చేయడం సహాయం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రయోజనాలకు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పినారుగా వాక్యము. ఏం చెప్పారు? స్త్రీ గురించి 3 మాటలు చెప్పారు. ఏం చెప్పారు? ఒకటిగా గుర్తు చేసుకుందాం. రెండవది 3 అయితే చెప్పరే. సరే చూసారా, పాట పాడుకున్నాం. కరుణించి కాపాడిరా పరలోకనాథుండు నీకీయగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకి ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. ప్రభు యేసు నామమున ప్రభుకీయో వేరంగ ప్రభు యేసు నామమున ప్రభుకీయో ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా. సాక్షాత్తు పోతున్నారన్నా లేనట్లయితే ఇప్పట్లయితే ప్రార్థన చేస్తాం. తీసుకుందాం. మధ్యలో అమెజాన్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తాం. అందరికి భావించారు. ఎవరు మౌనంగా ఉన్నారు?
నీకే వందనాలు. మా మధ్య వందనాలు. నీకే వందనాలు. వందనాలు ప్రభు. ఆశ్చర్యకరుడైన యేసయ్యా నీకే వందనాలు. బలవంతుడైన యేసయ్యా నీకే వందనాలు. అవును తండ్రి. క్షేమం కాచి కాపాడి అవును ఈ ఆరాధనలో ప్రభు. పాల్గొని స్థితి కనపరిచే చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. వందనాలు నాయన. ఆరాధన ఆయన ఆరాధన క్రమంగా జరిగిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. ఆచార అలవాటు కాకుండా అవును క్రమంగా తండ్రి. జరిగిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. వందనాలు ప్రభు. పాటలు వందనాలు. ఆయన వాక్య పరిచయం నీకే వందనాలు. వందనాలు ప్రభు. ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టే వాళ్ళని కాస్త వాక్య ప్రకారం జీవించదు మాకు సహాయం దయచేయండి. మేము ఏ విధంగా జీవిస్తున్నాం మాకు తెలియజేస్తున్నాం. ఆయన యాకోబుని చూసినట్టు మమ్మల్ని పిలిపించుకునే వాళ్ళతో సహాయం చేసి పెట్టండి. అదేవిధంగా ఏగుల నమ్మకం ఉంటే సహాయం చేసి పెట్టండి. సహాయం మేము ఏ దయచేయండి. విధంగా ఉన్నాం అవును పిలిపించుకునే వాళ్ళని సహాయం చేసి పెట్టండి. సహాయం దయచేయండి. చెప్పిన విధానం బట్టి ఎలా ఉండాలి చెప్పిన విధానం బట్టి ఆ విధంగా మేమందరం స్త్రీలందరూ ఆ విధంగా జీవిస్తూ సహాయం చేస్తారు. సహాయం దయచేయండి. విధేయత కలిగి జీవిస్తూ సహాయం చేస్తారు. అయ్యా నీ యొక్క భయభక్తులు కలిగి సహాయం దయచేయండి. సహాయం దయచేయండి. మేము ఎందుకు మొత్తం చూస్తున్నాం మీకు తెలుసు. మా అవసరాలు తీర్చున్నాం. ఆరోగ్య అవసరాలు మంచి ఆరోగ్యం తెచ్చండి. ఆర్థిక అవసరాలు ఏ విధమైన ఆర్థిక అవసరాలు తీర్చుంటాం. సమస్య నుంచి విడుదల తెచ్చండి. చదువుకునే బిడ్డలు మంచి పరీక్షలు రాయడం సహాయం చేసి పెట్టండి. మంచి జ్ఞానం తెలియని తెచ్చండి. ఉద్యోగాల కోసం మంచి ఉద్యోగాలు తెచ్చండి. వివాహాల కోసం మంచి వివాహాలు ఏర్పాటు చేయండి. సహాయం చేసి అడిగడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కదా? అందరూ లేచి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన ఘనమైన శ్రేష్టమైన నామములో ఆరాధన క్రమంగా జరిగించుకోవడం దేవా మీరు అధికారిగా ఉండి నడిపించిన విధానం నీకే స్తోత్రం, స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పూజ చేసిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి. ప్రత్యేకింపబడి ఈ దినం ఏర్పరిచినటువంటి వాక్యములకే నీకు స్తోత్రం. స్త్రీలందరూ కూడా దేవా తండ్రి మీరు చెప్పారు గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అటుది అమూల్యము కంటే ముత్యము కంటే అమూల్యమైనది. రీతిగా ప్రతి బిడ్డని మీరు ప్రతి బిడ్డ నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డగా చేసుకుని దేవా వారు ఏ పని చేసినా మీరున్నారు, మీరు చూస్తున్నారు అనేటువంటి భయముతో ముందుకెళ్ళటకు సహాయం దేవా నీ సన్నిధిలో ఆత్మీయంగా కుటుంబమును బలపరుచుకోవడానికి కష్టపడేటువంటి బిడ్డలుగా చేయమని కష్టపడి కుటుంబం కోసం ప్రార్థించి వారందరినీ ఆత్మీయంగా బలపరుచుకునేటువంటి స్త్రీలుగా మీరు నిలబెట్టండి దేవా. అలాగనే ప్రభువా తండ్రి కృప కలిగినటువంటి హృదయముతో, దయ కలిగినటువంటి హృదయముతో, నీ ప్రేమను ఎరిగినటువంటి హృదయముతో బిడ్డలను నివసించుటకు సహాయమును దయచేయండి. మీ సన్నిధి ఉంచండి ప్రభా, మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభా తండ్రి నీ ఉన్నటువంటి చెడుతనమును విసర్జించుకుని చెడుతనమును ఎక్కడికెక్కడ తండ్రి విడిచిపెట్టేటువంటి బిడ్డలుగా మీరు చేయమని ప్రార్థించు దేవా. నీ నూరంతల ఆత్మను ప్రతి బిడ్డ మీద కృపని కూడి వచ్చిన వారందరినీ నేను దీవెనలో వారి కృపని మీ కృపను వారిపైన కృపరించమని ప్రార్థించు. మీ సహాయం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రతి బాధ భారముల నుంచి విడుదల దయచేయండి. పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డని మీరు నింపమని ప్రార్థిస్తున్నారు. మంచి ఆరోగ్యములు మీరు దయచేయండి. ఏ విధమైనటువంటి బలహీనత బిడ్డలు ధరించారు నీకుండా బలమున వారికి అనుగ్రహించండి దేవా తండ్రి. ప్రతి బిడ్డ అవసరతలు వీరికి సంఘ అవసరతలు తీర్చండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని సరిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు తోడుగా ఉండి సహాయమును దయచేసి మధ్యాహ్న కాల సమయ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుని కాపుదల క్షేమము అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదం వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము.
కుమారించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షము కుమారించుము దేవా ఆమేన్. దేవుడి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధులకు సదాకాలము తోడై దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మూవీ ఇవ్వాలని